హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడే నామినేషన్ ఎపిసోడ్ చూశాను, బిగ్ బాస్ సీజన్ 8. సో రివ్యూ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాన్ మ్యాట్. సో ఇంతకుముందు కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ పవర్ వచ్చేది కెప్టెన్ అయిన వాళ్ళకి. సో ఇప్పుడు కెప్టెన్ ప్లేస్లో 3 చీఫ్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ 3 మెంబర్స్కి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఎవరు నామినేట్ చేయడానికి అయితే వీరలేదు. అదొక న్యూ కాన్సెప్ట్లో అయితే చెప్పొచ్చు. సో ఆ 3 మెంబర్స్ని నామినేట్ చేయకూడదు, వాళ్ళకి హోల్ వీక్ ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నామినేటింగ్ బేబక్క. చాలామంది బేబక్క నామినేట్ చేస్తున్నారు. మోస్ట్లీ కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఆబ్వియస్గా ప్రతి సీజన్లో ఉన్నట్టు ఈ సీజన్లో బేబక్క ఉన్నారు. సో ఆవిడని నామినేట్ చేయడం జరిగింది. సో కానీ సరిగ్గా డిఫెండ్ చేయలేకపోతున్నారు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నారు. సో మేబీ ఆవిడ పర్సనాలిటీ అయి ఉండొచ్చు బేబక్కది. సో నాకు తెలిసినంత వరకు ప్రతి సీజన్లోనే ఇలా బేబక్ లాంటి ఒక పర్సనాలిటీ ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోతున్నారు. సో మేబీ ఈ సీజన్ నా అంచనా ప్రకారం బేబక్క హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అవుతుందో. అట్లానే నెక్స్ట్ నాగమణికంటకు కూడా ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి. నాగమణికంట ఏంటంటే అందరూ చెప్తున్నట్టు ఎక్కువ కనెక్ట్ అవ్వట్లేదు, మింగిల్ అవ్వట్లేదు, తన స్పేస్లో తను ఉంటున్నాడు. దట్ ఈస్ ఫైన్. బట్ ప్రతి వీక్ ఈ పాయింట్ అనేది ఎక్కడో దిక్కున ఎవరో ఒకరికి రైజ్ అవుతూనే ఉంటుంది. బట్ ఏంటంటే నాగమణికంట ప్రతిసారి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అనిపిస్తుంది ఆడియన్స్తో. లైక్ 4 వాల్స్ మధ్య ఉన్నాను, 4 వైట్ వాల్స్ అని కూడా చెప్తున్నాడు. 2 years బయటకు వెళ్ళలేదు. సో అలాంటి అట్మాస్ఫియర్ నుంచి వచ్చానని చాలాసార్లు డే 1లోనే చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు నామినేషన్స్లో కూడా చెప్పడం జరిగింది. సో సమ్ ఎమోషనల్ కనెక్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక సోనియా ఇంకా ప్రతి పాయింట్ని ఇంకా వదలట్లేదు, అసలు ప్రతిదీ ల్యాగ్ చేస్తుంది బాగా. తనకి తెలుసు అది కరెక్ట్ క్వశ్చన్ చేస్తుంది, బట్ టైమింగ్ బ్యాడ్ ఉంటుంది తనది సోనియాది. సో చూద్దాం. ఇక నిఖిల్ వచ్చేసి తనే ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఇద్దరు చీఫ్స్ని మాట్లాడనివ్వట్లేదు, తనే డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో కొంతవరకు నామినేషన్స్ మాత్రమే జరిగాయి. మరి కొన్ని నామినేషన్స్ రేపటికి పోస్ట్పోన్ చేస్తున్నారు. మరి ఎందుకు చేశారో తెలియదు. ఆల్రెడీ ట్యూస్డే కూడా అయిపోయింది, స్టిల్ ఇంకా నామినేషన్ ఎపిసోడ్ కంప్లీట్ చేయలేదంటే మరి ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్నారు కదా, లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తారో చూసేద్దాం.